బట్ ఇప్పుడు చూస్తే ప్రతి హీరో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అని చెప్పి కొంచెం ఎక్కువ హై వోల్టేజ్ యాక్షన్ సినిమాలకి వెళ్తున్నారు. అవును. ప్రాబబ్లీ మీరు ఇప్పుడు ఆ జోన్ మీకు ఎక్స్క్లూజివ్ గా ఉంటుందేమో ఆలోచించుకోండి ఒకసారి. లేదండి, అదే అంటున్నా. నా ప్రతి హీరో సంగతి తెలియదు. ఎవ్రీ హీరో హ్యాస్ హిస్ ఓన్ స్ట్రాటజీ, ఎవ్రీ హీరో హ్యాస్ దేర్ ఓన్ థింగ్. కానీ పాన్ ఇండియా నేను చెడగొట్టలేదు. నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమా, ఇప్పుడు నేను బాలీవుడ్ వెళ్ళినప్పుడు కొంతమంది మీట్ అవుతున్నప్పుడు తెలుగు వాళ్ళు అంటే ఒక రకంగా చూస్తున్నారు. అమ్మా ఏంటో మన ఏదో ఎంత జీవిలాగా జో క్యాసెంట్ వీళ్ళు చూసావు ఎలా చేస్తున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్ దట్ వీవ్ గెయిన్డ్ ఇండియా వైడ్. పాన్ ఇండియా అని మనం కొంచెం అప్పుడప్పుడు అనుకోవచ్చేమో, కానీ మన రీచ్ అంత ఉంది. వాళ్ళు రాజమౌళి గారు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్లోకి వెళ్ళగలేరంటే దట్ ఇస్ ద రీజన్ వై. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండి పుష్ చేయడం వల్లే వచ్చింది అది. సో పాన్ ఇండియా అనేది ఇట్స్ నాట్ అ నెగిటివ్ థింగ్, ఇట్స్ అ పాజిటివ్ థింగ్. మనం అంతమంది ఆడియన్స్ని మెప్పించగలుగుతున్నాం అనే ఇది. లేదండి, ఐ డోంట్ మీన్ ఇట్. అంటే పాడు చేయడం అంటే ఇన్ ద సెన్స్ ఒక హై కమర్షియల్, బాగా ఎక్కువ కమర్షియల్ వాల్యూ ఉన్న సినిమాలే ఎక్కువ ట్రై చేస్తున్నారు. ఇదివరకు యూస్ టు మిక్స్ ఇట్ అప్. అందరు హీరోలు చాలా రిలేటబుల్ యంగ్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లు కూడా ఎక్కువ మంది చేసేవారు. ఇప్పుడు తగ్గించేసి ఎక్కువ ఆ ఇప్పుడు జోన్. ఆంధ్రాకి తాలూకు అదే కదండి. అదే అందుకనే